'చావా' హిందీ మూవీ. హిందీ మూవీ గురించి మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న యూట్యూబర్లు రివ్యూలు ఏ విధంగా ఇస్తున్నారో మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఏ టు జెడ్ పేరు మీద ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్ 'చావా' మూవీ గురించి ద బెస్ట్ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ద బెస్ట్ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. 'చావాలో' అనవసరమైన ట్విస్ట్‌లకు పోకుండా, సబ్ ప్లాట్‌లకు పోకుండా, అనవసరమైన పాటల జోలికి కూడా పోకుండా, డైరెక్టర్ యొక్క స్కిల్‌ని ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించాడని చెప్పేసి ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్తున్నారు. ఈ సినిమాకి హైలైటే హీరో గారి నటన. విక్కీ కౌశల్ గారి నటన ఈ సినిమాకి మరింత ప్రాణం పెట్టేసింది. ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్తున్నారు. యూట్యూబర్ రివ్యూస్ చేస్తుంది కేవలం వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయానికి చెప్పడానికి మాత్రమే. మీరు ఈ సినిమాలు చూడొద్దు అని ఎక్కడ ఎవరు చెప్పరు. వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని చక్కగా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్పుకోవడం జరుగుతుంది. సినిమా హిట్ అయినా కూడా ఒకవేళ రివ్యూలు తేడాగా చెబితే సినిమా ఫ్లాప్ అవుతుంది అన్న అపోహలో చాలామంది నటినట్లున్నారు. అదంతా అబద్ధం. సినిమా హిట్ అయితే యూట్యూబ్‌లో వచ్చే రివ్యూస్‌ని పక్కన పెట్టి కూడా సినిమా హిట్ అయ్యే సందర్భాలున్నాయి. జస్ట్ ఎంతో జనాల పైన ఈ రివ్యూసు పిచ్చికిపోయి బ్రహ్మాస్త్రం. చిన్న చిన్న పర్సెంటేజు పనిచేస్తుందో తప్ప పనిచేస్తుందేమో కానీ అంతగా ప్రభావితం చూపించదు. ప్రతి ఒక్క యూట్యూబర్ సినిమా చూసి తన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకోవడానికి మాత్రమే యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లోకి వస్తున్నారు. హిందీ సినిమాని ఎక్కడ ఈ మన యూట్యూబర్లు ఎక్కడ ఈ సినిమా గురించి మంచిగానే చెప్పారు. ఎందుకంటే అంత హత్తుకుపోయింది ఈ సినిమా. విశాల్ కౌశల్ గారి నటన అంతలా హత్తుకుపోయింది. 'శివాజీ' 'ఛత్రపతి శివాజీ' ఆ లైన్ కదా! ఇది తెలుగు వెర్షన్‌లో లేదు ఈ సినిమా. హిందీ వెర్షన్‌లో ఉంది. కానీ సబ్‌టైటిల్స్ అనేవి తెలుగులో వస్తున్నాయని చెప్తున్నారు. ఈ సినిమాను చూసి బయటికి వచ్చి ప్రతి ఒక్క యూట్యూబర్ ఏం చెప్తున్నారంటే, మంచి ఫీల్‌తో బయటకు వచ్చాను. హిందీలో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు నిజంగా ద బెస్ట్ సినిమా. నేను చూసిన సినిమాలని కొంతమంది. ఇంత నటన ఉన్న హీరో దొరకడం నిజంగా అదృష్టం ఈ సినిమాకని. సినిమాని ఇక్కడ పెట్టారు. సినిమా బాగుంటే ఎవరైనా సరే ఎందుకంటే వ్యక్తిగత అభిప్రాయం అనేది తన మనస, వాచ, కర్మ నమ్మిస్తారు. ఎవరు ఎవరో 0.1% యూట్యూబర్లు అబద్ధం చెబితే చెప్పొచ్చు తప్ప, మాక్సిమం ఏ యూట్యూబర్ అనేవారు సినిమా బాగుంటే బాగుంది అనే చెబుతారు. ఈ 'చావా' మూవీ గురించి చాలా చాలా కథ బాగుంది కాబట్టే కథ శివాజీ అదే విక్కీ కౌశల్ గారి యొక్క నటనలో ఆ దమ్ముంది. డైరెక్టర్ ఈ సినిమాని తీసుకెళ్ళే విధానంలో
ఒక షై ఉంది. రివ్యూలు ఇచ్చే ప్రతి ఒక్క యూట్యూబర్‌కి ఈ సినిమా అలా హద్దుకుపోయింది. కామెంట్లు చూసుకుంటే, ఈ రివ్యూలు ఇచ్చిన తర్వాత సినిమాలు చూసి వెళ్ళిన వారు వచ్చి కామెంట్లు చూస్తుంటే 99.9% 24 క్యారెక్టర్ గోల్డ్ లాగా ఉన్నాయండి ఆ కామెంట్లు. ఎక్స్ట్రార్డినరీ కామెంట్లు ఈ సినిమా గురించి. విక్కీ కౌశల్ గారు, మీరు ఈ విధంగానే మంచి నటన ప్రదర్శించాలని, ఇంత మంచి నటుడిని నెక్స్ట్ సినిమాలో డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. డైరెక్టర్ ఏం చేస్తారో అనేది. సో, ఇలాంటి నటుడు మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. అలాంటిది యూట్యూబర్లు మన తెలుగు సినిమాలకొచ్చేసరికి మన తెలుగు సినిమాలని ఎందుకండి రాంగ్‌గా చెప్తారు? ఎవరో చెప్పొచ్చు. ఒక 10 మందిలో ఒక్కరు. సినిమా బాగుంటే బాగుందని చెప్తారు. బాగోలేకపోతే బాగోలేదు. సినిమాలో అంతేం లేవు. మన తెలుగు సినిమాలోన మొన్నొచ్చిన 'లైలా' సినిమా చూడండి. అనవసరమైన పాటలు పెట్టారు. అనవసరమైన పాటలు. అసలు పాటలు ఏవైనా బాగున్నాయా? మీరే చెప్పండి. అనవసరమైన పాటలు పెట్టకంట కథ బాగుంటే కథతో ఎళ్ళిపోండి సినిమాని. అలా ఎన్ని సినిమాలు హిట్ చేయలేదు. కథాబలంతో మన తెలుగు సినిమాలో. పాటలు లేకుండా. ఒక్కసారి 'సాయి కుమార్' సినిమా చూడండి. పాటలు లేకుండా హిట్ అయిన సినిమా 'పోలీస్ స్టోరీ'. ద బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ. అందులో ఏమైనా సాంగ్స్ ఉన్నాయా? హిట్ అవ్వలేదా? మీకు కథ మీద నమ్మకం ఉంది. పాటలు అంతగా ఈ సినిమాలో మీరు పాడించుకున్నప్పుడు తెలుస్తుంది. రాసుకున్నప్పుడు తెలుస్తుంది. ఈ పాట పెడితే మనం ఆ పాటల వల్ల సినిమాలు కొన్ని ఫ్లాప్ అయిపోతున్నాయి. కథ బాగుంటుంది అన్ని పడుతుంది అనవసరమైన పాటలు పెట్టేస్తున్నారు మధ్యలో. అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. అది మీకు తెలియటం లేదా? అనవసరమైన పాటల జోలికి పోకండి. పాట బాగుందనుకుంటే మాత్రం పాటని సినిమాలో పెట్టండి. ఏదో ఒక సాంగ్ పెట్టేసాం. ఎవ్వరు సాంగ్ గురించి ఆలోచించట్లేదు. సాంగ్ బాగుందనుకుంటే మాత్రం నిజంగా ఇక్కడ ఆస్వాదిస్తారు. ఇక్కడ ఆస్వాదిస్తారు. సినిమా లైన్‌ని, ఆ యాక్షన్ సీక్వెల్‌ని తీసుకొని ముందుకెళ్ళండి. బీభత్సమైన ఎలివేషన్స్ ఇచ్చేయడం కాదు. కథకు తగ్గట్టుగా. ఈ సినిమాలో గూడా అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్ ఉన్నా సరే ఎక్కడో చిన్న చిన్నవి. ఎక్కడ అవేవి ప్రేక్షకుడికి కనిపించట్లేదంట. విశాల్ గారి నటనే కనిపిస్తుందంట సినిమా. అంత దమ్మున్న సినిమా. 'చావా'. యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి నిజంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నామండి. ఈ సినిమాని మీరు చెప్పారని మేము చూడడానికి వెళ్ళట్లేదు. సో, ఈ సినిమా సోషల్ మీడియాలో విపరీతంగా ఒక మంచి హైప్ వచ్చింది. అదేవిధంగా పబ్లిక్ గూడా మాట్లాడుకుంటున్నారు. పబ్లిక్ గూడా ఈ సినిమా బావుందని చెప్పేసి. సో, అందుకోసం ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడడానికి వెళ్ళాలి. అదేవిధంగా నేను కూడా చూడడానికి వెళ్తున్నా. సో, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పెట్టంగానే ఈ వీడియో మీ వరకు రావాలి కదా! జై హింద్, జై భారత్.